భారీ ప్రమాదాలకు చెక్ పెట్టేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది జీహెచ్ఎంసీ. దానికోసం గ్రేటర్ పరిధిలోని శిథిల భవనాల తొలగింపుకు సంబంధించి నివేదికలు ఇప్పటికే బల్దియా కమిషనర్ రొనాల్డ్ రాజ్కు పంపారు టౌన్ ప్లానింగ్ అధికారులు. జోన్ వారీగా లెక్కలేసి కావాల్సిన చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఇక అధికారుల లెక్కలు బాగానే ఉన్న క్షేత్రస్థాయిలో కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో చారిత్రక కట్టడాలు అనేకం. వీటితో పాటే శిథిలావస్థకు చేరిన భవనాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఈ భవనాలు జనావాసాలు కనుక వీటి విషయంలో కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే నగరంలో ఇలాంటి భవనాలు ఎన్నున్నాయో సర్వే చేపట్టాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 30 సర్కిళ్లలో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నగరంలో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సిటీ ప్లానర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం భవన యజమానులు తమ ఆస్తులను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసిన అధికారులు కొన్ని సందర్భాల్లో స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్లు సమర్పించాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సెల్లార్లను సర్కిళ్ల వారీగా గుర్తించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కమిషనర్ సూచించారు. శిథిలావస్థకు చేరిన బిల్డింగులు, ప్రహరీల సర్వేతో పాటు పాత భవనాలపై కొత్తగా నిర్మాణాలు చేపట్టే వారిని హెచ్చరించాలని తెలిపారు. ఇక బల్దియా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ జోన్ పరిధిలోని బేగంపేట ప్రాంతంలో అత్యధికంగా శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు 51 భవనాలు కూల్చివేయాల్సింది. మలక్పేటలో 50 నిర్మాణాలు, గోషమహల్లో 31 నిర్మాణాలపై కూడా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. తాజా సర్వే ప్రకారం ఇప్పటికే 40 శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల నుంచి నివాసితులను ఖాళీ చేయించారు అధికారులు. అలాగే 26 పాత భవనాలను కూల్చివేసి 36 నిర్మాణాల యజమానులు అవసరమైన మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకున్నామని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. అలాగే ఎల్బీనగర్ జోన్లో 61 పురాతన భవనాలుండగా 14 భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. 14 భవనాలను రిపేర్లు చేయించుకోవాలని యజమానులను ఆదేశించారు. 10 ఇండ్లను ఖాళీ చేయించారు. మరో 23 భవనాలపై త్వరలో చర్యలు తీసుకోనున్నారు. చార్మినార్ జోన్లో 128 పురాతన భవనాలున్నట్లు గుర్తించారు. వాటిలోని 6 కూల్చివేశారు. 5 భవనాలకు రిపేర్లు చేయించుకోవాలని ఆదేశించారు. 9 ఇండ్లను ఖాళీ చేయించారు. 1 ఇంటిని సీజ్ చేశారు. మిగిలిన 107 భవనాలపై త్వరలోనే అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇక ఖైరతాబాద్ జోన్లో 106 పురాతన భవనాలను గుర్తించి 3 భవనాలను కూల్చివేశారు. 9 భవనాలకు రిపేర్లు చేయించుకోవాలని ఆదేశించారు. 4 ఇండ్లను ఖాళీ చేయించగా మిగిలిన భవనాలపై త్వరలోనే చర్యలు తీసుకోనున్నారు. ఇక సికింద్రాబాద్ జోన్లో 108 పురాతన భవనాలను గుర్తించారు అధికారులు. వీటిలో 4 భవనాలకు రిపేర్లు చేయించాలని యజమానులను ఆదేశించారు. 4 ఇండ్లను ఖాళీ చేయించారు. మరో 100 భవనాలపై త్వరలో చర్యలు తీసుకోనున్నారు. శేర్లింగంపల్లి జోన్లో మొత్తం 34 పురాతన భవనాలున్నాయి. వీటిలో 3 భవనాలను ఇప్పటికే కూల్చివేశారు. 4 భవనాలకు రిపేర్లు చేయాలని ఆదేశించారు. 12 ఇంట్లను ఖాళీ చేయించగా 15 భవనాలపై చర్యలు తీసుకోనున్నారు. కూకట్పల్లి జోన్లో మొత్తం 41 పురాతన భవనాలను గుర్తించారు. వీటిలో 4 భవనాలకు రిపేర్లు చేయాలని అధికారులు ఆదేశించారు. 5 ఇండ్లను ఖాళీ చేయించగా 32 భవనాలపై త్వరలో చర్యలు తీసుకోనున్నారు. ఇక వానాకాలం పూర్తయ్యే వరకు పురాతన భవనాల గుర్తింపు, కూల్చివేత కొనసాగుతుందని బల్దియా అధికారులు చెబుతున్నారు. స్థానికంగా ప్రమాదకరంగా ఉన్న భవనాలపై 04021111111కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని, అలాగే వార్డ్ ఆఫీసుల్లో నేరుగా ఫిర్యాదు కాపీ అందజేయొచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఇక సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా అధికారులు వెల్లడించారు.
బల్దియా అధికారుల పనితీరుపై కొన్ని విమర్శలు కూడా లేకపోలేదు. క్షేత్రస్థాయిలో తిరగకుండానే వేలల్లో ఉన్న శిథిల భవనాలను వందల్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారనే ఆరోపణ ఉంది. పేరుకు కూల్చివేత్తలు చేపట్టామని చెబుతున్నా వందల్లో ఉన్న నిర్మాణాల్లో కూల్చేది మాత్రం పదుల సంఖ్యల్లోనే ఉంటున్నాయని కొందరు అంటున్నారు. ఇక అధికారుల లక్ష్యం ఏటా 10% దాటడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని నగర వాసులు వాపోతున్నారు. వాస్తవానికి వేసవికి ముందే శిథిలావస్థలోని భవనాలు గుర్తించి కూల్చివేయాలి. కానీ చాలా భవనాల కూల్చివేతలకు నోటీసులిచ్చినా రాజకీయ జోక్యం వల్ల భారీగా ముడుపులివ్వటం వల్ల కూల్చివేయటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక పాతబడిన పాఠశాల భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు వంటివి ఉండనే ఉన్నాయి. వాటి విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది అస్పష్టంగానే ఉంది. ఈ పరిస్థితుల మధ్య బల్దియా అధికారులు మరింత దృష్టి పెట్టాలని, ఎలాంటి ప్రభావాలకు లోను కాకుండా చర్యలు చేపట్టినప్పుడే ప్రజల ప్రాణాలకు భరోసా ఉంటుందని నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.